హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. కొత్తోళ్ళు నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చేసి పొద్దున్నే మార్నింగే లేచి దేవుడి రూమ్లో పోయి ఊడ్చి తుడిసి క్లీన్గా పూలేసి దీపారాజన చేసి కడ్డీలు వెలిగించి ఇట ముక్కున్నాను ఫ్రెండ్స్. ముక్కుంటే అవుతుంది, మనకి మనశ్శాంతంగా ఉంటది. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే మొక్కున్నా అవ్వద్ది అనేసి ఒక నమ్మకం పెడితే అవుతది ఫ్రెండ్స్. ఇట్లా పూజ చేసుకున్నాను. ఇట్లా చూడండి, నేను టమాటా బాత్ చేస్తా ఉన్నా. టమాటా బాత్ అంటే ఒక 3 టమాటాలు తీసుకోవాలి. ఎర్రగడ్డ ఉంది కదా! ఎర్రగడ్డ కట్ చేసి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. తర్వాత ఆయిలేసి, ఆయిల్‌లో వచ్చేసి బిర్యానీ ఆకు ఉంది కదా! బిర్యానీ ఆకు, సోంపు, పట్ట అది సెట్ అని వస్తది. రూ. 10 మొత్తం ఏసుకోకూడదు. దాంట్లో వచ్చేసి సగం ఏసుకోవాలి. ఎర్రగడ్డ ఉంది గదా! ఎర్రగడ్డ అది బాగా తొక్కంతా ఎత్తి కట్ చేసి ఏసుకొని, ఇంకా అది ఎర్రగడ్డ బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్‌లోనే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అవుతేనే బాగుంటది. అది పచ్చి పచ్చిగా గాని మనం ఏసినామనుకో అసలు తింటే టేస్టే ఉండదు. తర్వాత గార్లిక్ పేస్ట్ ఉంది గదా! నేను పేస్ట్ తెచ్చుకున్నాను. తెచ్చుకొనేసి అది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లోనే. కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు ఉంది కదా! కట్ చేసుకొని, ఈ పచ్చిమిరపకాయలు అయ్యి ఏసుకున్నాను. బాగుంటది తింటే టేస్టీగా, ఈజీగా ఒక 10 నిమిషాలైతే చాలు ఈజీగా చేసుకోవచ్చు. అది బాగా మెరిగింది. కొరిండర్ లీఫ్ ఉంది గదా! అది ఏసుకున్నాను. కరివేపాకు కావాలంటే గూడా ఏసుకోవచ్చు. నేను కొరిండర్ లీఫు కొంచెం కరివేపాకు అట్లా ఏసుకున్నాను. ఏసుకున్న తర్వాత ఇది ఉంది చూడు గరం మసాలా. గరం మసాలా ఏసుకుంటేనే ఫ్లేవరు బాగుంటది. టమాటా బాత్‌కి గానీ, మళ్ళా వచ్చి అన్నిటికి. ఫస్ట్ టర్మరిక్ పౌడర్ ఉంది గదా! టర్మరిక్ పౌడర్ కొంచెం ఏసుకున్నాను. ఏసుకొనేసి బాగా ఫ్రై చేయాలి. కొరిండర్ పౌడరు. ఈ పౌడర్‌లన్నీ ఏసుకుంటేనే అది టేస్టీగా బాగుంటది టమాటా బాతు. ఇది చూడండి, ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నా. మాడకూడదు. మాడకుండా చూసుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలి మనము గ్యాస్ స్టవ్వు. చూడండి, నేను ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ పోస్తా ఉన్నాను. ఇది బుల్లెట్ రైసు. సాల్ట్ ఏసుకున్నాను ఫ్రెండ్స్. అది బాగా కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయినాక బియ్యం నేను వాష్ చేసుకొని సైడ్‌లో పక్కన ఆడ పెట్టుకున్నాను 5 నిమిషాలు. అది కొంచెం నానితే బాగుంటది. అప్పుడు పొడి పొడిగా బాగుంటది టమాటా బాతు. ఇది ప్లెయిన్‌గా చేసినాను టమాటా బాతు. దీంట్లో మనము వచ్చి పచ్చి బఠానీలు కదా! అది గూడా ఏసుకోవచ్చు. ఏమన్నా కాయలుంటే అది గూడా ఏసుకోవచ్చు. అది ఇంకా వచ్చి వెజిటబుల్ రైస్ పలావ్ అవుతది. ఇది వచ్చేసి వితౌట్ వెజిటబుల్స్ గదా! నేను ప్లెయిన్‌గా చేస్తా ఉన్నాను టమాటా బాతు. చూడండి ఎంత ఈజీగా ఉందో. దీని కాంబినేషను పెరుగు చట్నీ. పెరుగు చట్నీ అయితే బాగుంటది. చూడండి ఎంత బాగుందో. మళ్ళా అది టేస్ట్ జూషినాను బాగుంది. కొంచెం బయటికి వేరే పోవాలి అనేసి నేను, మా పిల్లోళ్ళు ఆటోలో పోతా ఉన్నాం. వాళ్ళైతే నన్నసలుగా అంటే వీడియోలో తీయొద్దు అనిండ్రు. సరేలే అనేసి ఇట్లా మా బ్రదరు, మళ్ళా సిస్టరు వాళ్ళ కాడికి పోయినాము. పోతే ఇట్లా ఫోటోలు పట్టుకొని మాట్లాడుతా ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళా ఇంట్లో ఉండే పనులే గదా! ఇంకా ఇంటికి పోతే మళ్ళా రావాలనిపియదు. ఇట్లా బయటకొస్తే బాగా మాట్లాడుకొని ఆడ బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. చూడండి, మా తమ్ముడు వైఫు, పిల్ల బర్త్‌డే గర్ల్ హారిక, మా చెల్లెలు కొడుకు భలే ఇంటెలిజెంట్ వాళ్ళిద్దరు. మా చెల్లెలు కొడుకు, మా తమ్ముడు కూతురు. చదువులో గాని, ఆటల్లో మళ్ళా పాటలు గూడా పాడతారు, మాట్లాడతారు క్యూట్‌గా. ఎంత బాగా ఒక బాగా మాట్లాడతారు పిల్లోళ్ళు. వాళ్ళ కాడ ఇంకా మాట్లాడితే ఇంకా టైమంతా అంటే మంచి స్పెండ్ చేస్తారు వాళ్ళు. బాగా మాట్లాడతా క్యూట్‌గా అన్నిట్లో చదువులో గాని, డాన్సులల్లో, పాటలల్లో అన్నిట్లో ఫస్ట్ క్లాస్‌గా వస్తా ఉంటారు పిల్లోళ్ళు. మా తమ్ముడు పాప, పాపది బర్త్‌డే సెలబ్రేట్ చేసేకని మేము పెద్ద హోటల్‌కి పోయినాం. వీడు మా చెల్లెలు కొడుకు. తారక్ అనేసి మేము నాను, నాను అని పిలుస్తాము. మంచోడు. బాగా చదువులో గాని, ఆటల్లో, పాటల్లో అందరికాడ ఎట్ట మాట్లాడాలి, ఏమి అంతా తెలుసు పిల్లోలికి ఇప్పుడు. చూడండి, కోక్ తాగుతున్నాడు మా చెల్లెలు కొడుకు. కోక్ అన్నం తినడు గానీ, ఇప్పుడు మేము ఫోటో పడతా ఉన్నాము. సరింగా ఫోటో అసల వీడియో సరింగా పట్ల. అంతా కొంచెం అట్టట్ట ఉన్నాము. చూడండి, బిగ్ సిస్టర్, స్మాల్ సిస్టరు, మా తమ్ముడు వైఫ్, మా తమ్ముడు
అనికి నేను. ఇంకా హోటల్‌కి పోయినాము. హోటల్‌లో తిన్నాము. చూడండి మా అక్క మా అక్క డాటరు, మళ్ళొచ్చేసి మా చెల్లెలి డాటరు, మా తమ్ముడు డాటరు. మేమొచ్చేలేకి ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్. అది చానా దూరం ఆ హోటల్ గూడా. మాకు 1½ కిలోమీటర్ అయింది. వాళ్ళకి అంటే దగ్గర దగ్గరే ఉండ్రు. వాళ్ళు ఈజీగా వచ్చేసిండ్రు. చూడండి ఫుడ్ ఎంత బావుంది. ఎంత టేస్టీగా ఉంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.